నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలెక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేశాం, ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు గాని సుప్రభాత్ దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు గాని వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని ఆ టైంలో మనకు ఆ స్ఫూర్తినిస్తుంది. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. అలాంటి పవిత్రమైన క్షేత్రంలో 5 సంవత్సరాలు అపవిత్రమైన కార్యక్రమాలు, రాజకీయాలకు ఒక పునరావాసం, భక్తుల మనోభావాలకి విలువే లేదు. ప్రసాదంలో గాని, నాణ్యతలో గాని ఎక్కడికక్కడ మొత్తం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నోసార్లు భక్తులు ఆందోళన చేశారు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, భక్తులందరం కూడా, నేను ఒక భక్తుడిగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగానే కాదు, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతకు కూడా కారణం 300 సంవత్సరాల నుంచి ఈ వెంకటేశ్వర స్వామి లడ్డు ఒక రెసిపీ, అది తయారు చేసిన విధానం, అందులో వాడే పోషక పదార్థాలు ఏది కూడా ప్యూర్గా ఉంటాయి. ఎక్కడ కూడా నాణ్యత లేని సరుకులు ఎప్పుడూ వాడరు. ఇచ్చేవాళ్లు కూడా ఒక పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. దేవునికి ఇస్తున్నాం కాబట్టి పవిత్రమైన భావంతో సప్లై చేస్తారు. అందులో కూడా మీరు చూస్తే ఆ ప్రసాదం అన్ని ఇంటిలో తీసుకొచ్చి పెడితే ఆ వాసన ఒక మంచి వాసనతో ఉంటుంది. ఒక్క లడ్డే కాదు, జిలేబీ గాని, వడ గాని, లేకపోతే అక్కడ పొంగల్ గాని, దేనికదే ప్రత్యేకత. నాకు ఒక అనుభూతి కూడా అక్కడ పోయినప్పుడు, కొండపై తిరుమల పైన భోంచేస్తే అక్కడ చేసే వంటలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. ఎందుకంటే ఒక 1,00,000 మందికి భోజనం పెట్టేటప్పుడు, అక్కడ ఉండేటప్పుడు కూడా నేను చాలాసార్లు రివ్యూలు చేసేవాడిని. ఎలాంటి మీరు ప్రోడక్ట్స్ వాడుతున్నారు, ఎంత రెసిపీ వాడుతున్నారు, ప్రాసెస్ ఎట్ చేస్తున్నారు, టేస్ట్ను కూడా ఇచ్చేయండి, పౌష్టికాహారం చేయమని చాలాసార్లు చెప్పాను. రెండోది, మీరు ఇంకొకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను మొత్తం హెలికాప్టర్స్తో సీడ్ బాల్స్ వేయించాం. 9 సంవత్సరాలు ఎప్పుడు పోయినా సమీక్షలు చేసి కడాన నేను మన ఆ మహర్షి ఎవరైతే ఉన్నాడో హిమాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఆయుర్వేద ప్రోడక్ట్స్ కూడా తయారు చేసి రామ్దేవ్ బాబా, ఆయన్ని కూడా తీసుకొచ్చి తిరుపతిలో ఉండే ఆయుర్వేద వెంకటేశ్వర స్వామి ఆయుర్వేదకి దీనికి అనుసంధానం చేసి టెంపుల్ చుట్టూరు అంతా కూడా తిరుమల మొత్తంతా ఒక ఆయుర్వేద ప్లాంట్స్ కూడా పెట్టి, ఆల్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి ప్రమోట్ చేశాం. వాటర్ కన్జర్వేషన్ అన్ని చేశాం. అందుకే అప్పుడు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక పచ్చగా ఎప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర అంత మునుపు అక్కడక్కడ రాళ్లు కనపడేట్టు కానీ రాళ్లల్లో కూడా చెట్లు పెట్టి ఒక పవిత్రంగా చేసుకున్నాం. ఈ లడ్డు కూడా మీరు చూస్తే
చాలా డిమాండ్. వెంకటేశ్వర స్వామి లడ్డుకు చాలా డిమాండ్. 155 గ్రాములు. ఆ తయారీకి 40 గ్రాములు ఆవు నెయ్యి, 40 గ్రాములు శనగపిండి, ఇతర దిగుమతులు కలిసి 70 గ్రాములు మొత్తం ఉపయోగించి ఒక నాణ్యత, సువాసన, అందులో వేసే పదార్థాలన్నీ యూనిక్ గా ఉంటాయి. దీన్ని జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసి 2009లో పేటెంట్ రైట్ కూడా పొందారు. అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవ్వరూ కూడా కాపీ చేయడానికి వీలు లేదు. చాలా మంది ప్రయత్నం చేశారు, ఎంతో మంది ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరూ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చేయలేకపోయారు. అంటే వెంకటేశ్వర స్వామి మహత్యం ఉంది కాబట్టి అక్కడ తయారు చేసే వాళ్ళందరూ డెడికేషన్తో పనిచేస్తారు కాబట్టి ఇచ్చే దాతలు కూడా విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఏ ఇంగ్రీడియంట్స్ ఇచ్చినా ఏది సరఫరా చేసినా చేస్తారు కాబట్టి ఆ పవిత్రత వచ్చింది, దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అలాంటి ప్రత్యేకత ఉండే ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర వీళ్ళు వస్తానే ఇష్టానుసారంగా చేశారు. ట్రస్ట్ బోర్డుల నియామకం ఒక గ్యాంబ్లింగ్ కింద తయారైంది. చట్టాన్ని ఇష్ట ప్రకారం మార్చి దగ్గర 50 మంది నామినేషన్లకు ప్రోత్సహించే పరిస్థితి వస్తే కొన్ని హైకోర్టులో స్టేలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎక్సఫిషియోస్ కనపడడంతో ఎక్సఫిషియో వీళ్ళంతా కొండపై వ్యాపారాలు చేయడం, వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇష్ట ప్రకారం అమ్మడం. చాలా మంది చాలాసార్లు ప్రయత్నం చేశాం. మేమైతే ఒకసారి తిరుపతి దాకా వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేశారు, మేము ఫైట్ చేశాం. తిరుపతికి వెళితే మా టీంలో రానికపోతే తిరుపతిలోనే ప్రొటెస్ట్ చేసి అలిపిరి దగ్గరనే ప్రొటెస్ట్ చేసి అరెస్ట్ అయి తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. అదే మరిగా నమ్మకం లేని వాళ్ళందరినీ టెంపుల్లో వేయడం, చైర్మన్ గా అన్య మతస్థులకి ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరి నమ్మకం లేని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ చేసి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు. నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను. ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ 18లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు. డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని. రెండోది 4 లక్షల లీటర్ల మిల్క్ ఉత్పత్తి చేయాలని ఉంటే దాన్ని తీసేశారు. అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు, వాడి మిల్క్ లేకపోయినా పర్వాలేదు. ఇంకొక పక్కన 8 టన్నులు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక 8 టన్నులు పర్ డే ఉత్పత్తి చేసే వాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా తీసేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ 3 years పీరియడ్ నేను ఇంతకుముందు చెప్పింది 12 టన్నులు ఉంటే దాన్ని 8 టన్నులు చేశారు, 3 years ఉంటే దాన్ని 1 year చేశారు. ఇంకొక పక్క 250 కోట్లు మినిమం టర్న్ ఓవర్ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం ఉండాలి. అలాంటిది 150 కోట్లు తగ్గించారు. వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే 200 కోట్లు ఉంటుంది. అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని 150 కోట్లకు తగ్గించారు. ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళు ఇష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసిన పనికి కడాన పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు. ఎవరంటే నాసి రకం సప్లయర్స్ కి, అనుభవం లేని వాళ్ళకి, లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి, ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు. దీని ప్రభావం మొన్న జరిగినటువంటి
నాసి రకం అడల్టరేటెడ్ నెయ్యి. అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. నేను ఆ రోజు చెప్పిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇది మిస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడు. ఈ టెండర్స్ పిలిచారు, రివర్స్ టెండర్స్ పిలిచారు 12/3/2024. ఇది 10 లక్షల కౌ గీ కోసం పిలిచారు, 10 లక్షల కేజీలు. ఇది 8/5/2024లో టెండర్ ఫైనలైజ్ అయ్యింది. ₹319.80 కేజీ. నేను అడుగుతున్నా, ₹319 ఇప్పుడు పామాయిల్ రావడంలా, డాల్డా రావడంలా. ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి ₹319.80 మీరు టెండర్ కట్టబెట్టారు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 2, 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈవో ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. నేను ముఖ్యమంత్రి అవుతానే, ముఖ్యమంత్రి అయ్యే లోపలనే చీఫ్ సెక్రటరీ లీవ్ పెట్టి వెళ్ళాడు, ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ. అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం. అది అయిన తర్వాత నేను సీఎం స్వేరింగ్ ఇన్ చేశాను. నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ, నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశారు రవిని. అది అయిన తర్వాత నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు. నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన ప్రారంభం అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపిక చేశాను ఈవోగా. నేను పిలిచి చెప్పాను. అప్పుడు పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చినట్లేదు. నేను ఒకే మాట చెప్పాను, శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు, మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి, అవన్నీ ప్రక్షాళన చేసి మళ్లీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు. నాకు ఇచ్చిన ఆదేశాలను మీకు కూడా ఆదేశం ఇస్తున్నా. ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది, మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను. డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి. అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే, ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు. ఆ సబ్ స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికీ వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికే క్యాంటీన్ పోయాడు, భోజనం చేశాడు, కొన్ని కార్యక్రమాలు చేశాడు. దానివల్ల కొద్దిగా ఇంప్రూవ్ అయింది. నేను కూడా ఆయన స్ట్రెంగ్తన్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చాం, అన్ని చేశాం. ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కూడా మీకుండే టెస్టులు కూడా అడల్టరేషన్కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. ఒక నమ్మకం, ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది. భయము, భక్తి రెండూ ఉన్నాయి. కాబట్టి భయం ఉంది దేవుడంటే అభిమానం, భక్తి ఉంది. కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు. అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఈ 5 ఏళ్లలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు.
సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో 3 రోజుల్లో చెడిపోవడం, చెడు వాసన రావడం, అదే మాదిరిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు ఆ షేపు కూడా కేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం. నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది. అది తినాలంటే చాలా బాధ వేసేది. ఏంటి ఇవన్నీ మారిగా అయిపోయినాయని. కానీ దిగమింగుకున్నా. నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను. అలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 4 ట్యాంకర్స్, అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి, దాన్ని వాడారు. 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు. ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది 16/7/2024, 23/7/2024 రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి. ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు. ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం. ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్, నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు. ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు. ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్. ఈఓ కూడా చెప్పాడు, మీరు మార్చుకోండి అని చెప్పాడు. కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు. దానివల్ల నాణ్యత కొంత పెరిగింది, భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది. కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో. ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రిడిషన్ కోసం. వీళ్ళ దగ్గర అది కూడా లేదు. దానికి కూడా 75 లక్షలే అవుతుంది. అది కూడా లేదు. అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు. అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది. అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎస్ వాల్యూ, ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం. 86.62 ఎస్ వాల్యూ ఉంది. ఉండవలసింది 98.05 నుంచి 101.95 ఉండాలి. దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మెయిజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది. నెంబర్ 3 2 కూడా ఉంది, అది చదవడం లేదు, 3 చదువుతున్నాను. నెంబర్ 3 22.43 ఎస్ వాల్యూ ఉంది. 95.90 నుంచి 104.10 ఉండాలి. ఇది రావడానికి కారణం ఏంటంటే పామ్ ఆయిల్, బీఫ్ టాలో, ఈ 2 కారణం. నెంబర్ 4 ఇది ఎస్ వాల్యూ 117.42 ఉండాలి. 97.96 నుంచి 102.04 ఉంది. దీనికి కారణం లార్డ్, LARD అంటే పంది కొవ్వు. ఇవి క్లియర్గా ఈ రిపోర్ట్ ఇచ్చారు. దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈఓ గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు. 22/7/2024 మెమో ఇచ్చారు, 23 ఇచ్చాడు, 27 ఇచ్చాడు. వాళ్ళకు రిప్లై ఇచ్చారు, మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు. ఇవి సీరియస్ గా అతను చేయాల్సిందంతా పెనాల్టీ ఒక 5% వేయడం,
వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినట్టు కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది. అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు. రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు. ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ అండ్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూరు, విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్, స్వర్ణలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, మహదేవన్ ఐఐఎం బెంగళూరు, వీళ్ళందరితో ఒక కమిటీ వేసి కమిటీ రికమెండేషన్లు తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు. 7/8/2024 10 లక్షల టన్ను కేజీలకి టెండర్లు పిలిచాడు. 4 డైరీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో మెసెస్ ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, హత్రాస్ న్యూఢిల్లీ L1, రెండోది ఎంఎస్ కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఫెడరేషన్ లిమిటెడ్ బెంగళూరు L2. వీళ్ళు రెండు కూడా 475.20 కోట్ చేశారు కేజీ. వాళ్లకు 65-35% ఈ వర్కులు అలాట్ చేశాడు. ఇప్పుడు అది ఫోర్స్ లో ఉంది. మళ్లీ ఇప్పుడు ఇంకో టెండర్ పిలిచి 26/9/24కి డేట్ పెట్టి 20 లక్షల కేజీల కోసం 800 కిలోమీటర్ల డిస్టెన్స్ పెట్టి ఒకటి పిలిచారు. అది వర్కౌట్ అవుతా ఉంది. ఎన్డీడీబీ ముందుకొచ్చారు, ఈ ల్యాబ్ కూడా మేము పెడతామని. ఇది జరిగినటువంటి వాస్తవాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు, నేను ప్రక్షాళన చేయమన్నాను. ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది. భగవంతుడి యొక్క మహత్యం అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు, ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈఓ గాని మిగిలిన వాళ్ళు గాని రేపు ఎప్పుడన్నా బయట వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి, మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే, మనోభావాలపైన గౌరవం ఉంటే, మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం. ఇప్పుడే కాదు, చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది. ఇది చరిత్రలో మిగిలిపోతుంది. తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలాసార్లు చూసాం. పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు. ఏమైంది? ఏం ఆదా చేశారు మీరు? మొత్తం ఈరోజు 6 ఏళ్లు వెనక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు. దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే, అంటే మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల, అంటే మీరు బాబాయిని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలనా? వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా? అంటే ఏమనుకుంటున్నారు మీరు? నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరి స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది, గుండె తరక్కుపోతుంది, ఆవేశం వస్తుంది. ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి. మీకు నమ్మకం లేకపోవచ్చు. నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ఒకటే చేశాను, ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత. రెండోది, నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం. అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం కానీ అపచారం చేయలేదు.
ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను. మెదక్, తాడేపల్లిగూడెం రెండు కూడా చాలా స్టబన్గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేశాను. మత సామరస్యాన్ని కాపాడాం. ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యతారహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని, అపచారం ప్రజలు మర్చిపోతారని, లేకుంటే వేరే వాళ్ళపైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఏంటి మీ ధైర్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ప్రజలు ఏ భాషలో చెప్పాలి? ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి? ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన ప్రాయశ్చిత్త యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీద మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? ఏదంటే చేస్తే మేము సపోర్ట్ చేయాలన్నా మిమ్మల్ని? నేను ఎన్నోసార్లు మీకు కూడా చెప్పాను, ప్రజలకందరికీ చెప్పాను, ఎన్నోసార్లు చెప్పాను. ఒక వ్యక్తి నేరస్తుడు, అందులో కూడా కరుడు గట్టిన నేరస్తుడు, రాజకీయ ముసుగులో ప్రజల్ని మోసం చేయడం కోసం వచ్చినప్పుడు ఒక పేపర్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని విషాన్ని జింపుతూ అబద్ధాల్ని సత్యాలను చేయాలని ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చినప్పుడు చాలా ప్రమాదం ఉంటుంది. అందుకే నేను ఎస్కోబార్ కూడా చెప్పా ఏం చేశాడని. కానీ ఈరోజు మనం చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు మళ్ళా ఇతని ధైర్యం నాకు అర్థం కాలేదు. మీరు కూడా చూసుంటారు, ఒక లెటర్ రాశాడు పీఎంకి. ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? మొత్తం దేశమంతా ప్రపంచమంతా హిందువులు కుతకుతలాడుతా ఉంటే ఇంకా నువ్వు అబద్ధాలతో అసత్యాలతో లెటర్ రాసి ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? ఏమనుకుంటున్నారు మీరు? అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ, ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎమినెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ background and those recommended by union ministers and chief ministers of other states as well. This has been the practice for several decades. It is noteworthy that some of the current members of the TTD board are also affiliated to the BJP as well. Board members ఏం చేస్తారండి? ఎవరినేసావు నువ్వు ఈవోని? ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే 1 year వెళ్ళం, అది అపచారం. మా తండ్రి చనిపోయాడు, నేను సీఎంగా ఉన్నా, వెళ్ళలేదు 1 year. నేను బ్రహ్మోత్సవానికి కూడా పోయినట్లేదు ఆ సంవత్సరం. దట్ ఈజ్ మై ఆచారం. కొడుకు చనిపోతే 12వ రోజు వస్తావా నువ్వు? అపవిత్రం కాదా? నీకు కాకపోవచ్చు, దేవునికి. అది ఒక ఆచారం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు, నాకు దేవుని పైన నమ్మకం, దర్శనం చేసుకుంటానని. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు, నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది, నేను దర్శనం చేసుకుంటాను.
వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు? ఎందుకు ఇవ్వలేదండి? ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఇవి ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాలు ఉంటాయి. ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే, వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే, పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి, ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ, టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి? నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. నువ్వు వెళ్ళు. నమ్మకాన్ని అక్కడ సాంప్రదాయాన్ని గౌరవ తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్, గురువాయూరు కాదు, తిరువాయూరు అనుకుంటుంది కేరళ, గురువాయూరు. అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి. షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ దట్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి. ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. లిటిల్ రోల్. డెస్ట్రక్షన్ కి, నాంది బలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, టు సమ్మరైజ్ ది ప్రాసెస్, the tanker containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further, at the temple, 3 samples are obtained from every tanker, and the same are tested, and only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నాడంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ చేయలేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బీట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ,
బౌడైన్ పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు. అడల్ట్రేషన్ చేయాలంటే NABL అక్రిడిషనే ఉండాలి. ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ లేదు. అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు. వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. టెండర్ కండిషన్ ప్రకారం NABL అక్రిడిషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఎప్పుడూ చేయాల. దీనికి ఖర్చు కూడా 75 లక్షలే అవుతుంది. కనీసం ఆ 75 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అది వేరే విషయం. ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది, ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి. ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈఓగా వేసిన వ్యక్తి గాని, మేనేజ్మెంట్ గాని, ముఖ్యమంత్రికి గాని 319 రూపాయలకు నెయ్యి వస్తుందండి. రివర్స్ టెండరింగ్ పెడతారా అండి? మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు? అసలు పాలే అవసరం లేదు. 4 లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది గాని మొత్తం అయినా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే 4 లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు? 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అవసరం లేని పెడతారండి మీరు? 3 ఏళ్లలో 1 ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 ఏళ్లలో 1 ఇయర్ 250 అంటే 3 ఏళ్లలో 1 సంవత్సరం 150 కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు. 12 టన్నులు అంతమంది పెడితే దాన్ని 8 టన్స్ తగ్గించేసే పరిస్థితి. అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్ గా చేసి 18 సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం. విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ ప్లేస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అడల్ట్రేషన్ ghee to pass through and be used in the preparation of prasadam. అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడ అంటాడు, ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ was in a manner totally devoid of social responsibility. Just as during several instances, tankers were rejected both during the previous Telugudesam and YSR regime. The most dishonest manner at a political party meeting evidencing his political intent is nothing short of a crime. నేను నేరం చేశాను, తప్పు చేశాను పట్టుకోవడానికి. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు 5వ పేర చదివితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి, డిఫరెంట్ గడ్డి తింటుంది, ఒకే కౌ తింటుంది కాబట్టి వారికి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం మీరు అదంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది categories include scenarios such as milk fat being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased lipolysis and so forth. Therefore, if any of the above scenarios exist,
then the methodology adopted would yield an incorrect and false positive result. కన్క్లూజన్ ఇచ్చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని. నేను చేసిందే రైట్ కాబట్టి నేను చేశాను, మీరందరూ ఫాలో కావాలి. ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ ల్యాబొరేటరీ ఇచ్చినా దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆయన. దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్ సచ్ షాకింగ్ accusations having the potential to seriously besmirch the integrity and sanctity of a world-renowned organization such as the TTD and hurt the sentiments of crores of people on the basis of an inconclusive finding, let alone a politician like Mr. Chandrababu Naidu. అంటే what are you talking? నువ్వేమి చేసినా ఎంత అపవిత్రం చేసినా ప్రజలు అందుకే షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు. సంఘ బహిష్కరణ చేసేవాళ్ళు, రాష్ట్ర బహిష్కరణకి ఎలిజిబుల్ అయిన వ్యక్తులు వీళ్ళు. ఈ లెటర్లో మీరు ఒకసారి చూస్తే ఎంత అబద్ధాలు రాసేస్తున్నా అంటే 15,000 కేజీల నెయ్యి తయారీకి 3,75,000 లీటర్ల పాలు అవసరం అవుతాయండి. వీటి నుంచి నెయ్యిని సేకరించాలి. దీనికి 37,000 ఆవులకు మంచి గడ్డి దాణా ఇవ్వలేదని సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. 1-2 కాదు, 37,000 అటు గడ్డి పెట్టలేదు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ వచ్చాయి, డీవియేషన్ అయిపోయింది అని జస్టిఫికేషన్ ఇవ్వడం అనేది ఒక కరుడుగట్టిన నేరస్తుడు, ఉగ్రవాదైన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జస్టిఫికేషన్. క్రైమ్ జరిగింది, తప్పు జరిగింది, సెంటిమెంట్ దెబ్బతినింది, ఏం చేయాలి? అపాలజీ చెప్పాలి బేషరతుగా. దానిపైన ప్రజలు క్షమిస్తారా లేదా అది వేరే విషయం. నువ్వు అది చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అన్ని ప్రాంతాల్లో ఉండే ఆవుకు ఒకటే సమస్య అన్నమాట, గడ్డి సమస్య క్రియేట్ చేశాడు. వాళ్ళు ఎవడు దానా వేయనట్టు, వాళ్ళు పెట్టినట్టు, వాళ్ళు సరిగా మేపనట్టు. ఇది కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఇవన్నీ లేనిది ఉన్నట్టు చెప్పడం, అబద్ధాలు చెప్పడం. ఇక్కడ 6వ పేజీలో మీరు చూస్తే ఒకసారి, ది టెస్టింగ్ ల్యాబ్స్ హ్యావ్ బీన్ స్ట్రెంగ్థెన్. ది టీటీడీ హెస్ అసోసియేటెడ్ విత్ CFTRI, Central Food Technology Research Institute, to strengthen the testing process. Further, the TTD has initiated so and so measures. అంటే CFTRI అసలు ఏమీ లేదు. మన వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి CFTRIలో పనిచేసిన ఒక వ్యక్తి రిటైర్ అయితే అతను తీసుకొని టెస్టింగ్ పెట్టుకున్నారు. వాళ్ళతో అసోసియేషన్ పెట్టుకొని మేము పనిచేస్తున్నామని తప్పుడు చెప్పే పని. అంటే ఒక ప్రధానమంత్రికి రాసే లెటరు బాధ్యత లేకుండా రాయడం, రాసి ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎంత టూ మచ్ అంటే, ఈ పేరా చూసినప్పుడు, సార్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ అనదర్ ఇష్యూ దట్ ఎక్స్పోజెస్ ది ఇన్సిన్సియర్ అండ్ కొలజియస్ యాటిట్యూడ్ ఆఫ్ మిస్టర్ నాయుడు. From the facts that we have made public, it appears that samples from a ghee tanker that had reached Tirumala 12th July 24 had appeared to be questionable quality and could not pass the 3 tests on examination, and samples of the same were sent to the NDDB Calf laboratory on 17th July 24, and the findings of the analysis were reported on 23rd July 24. It is crucial to note that the ghee allegedly adulterated was rejected and not allowed to enter the premises of the TTD. ముందు వచ్చిన 4 ట్యాంకర్లు ఎక్కడ పోయినాయండి? ఎవడో వాడాడు. అంటే అబద్ధాలు చెప్పడానికి కూడా హద్దే లేకుండా మహాడేస్తున్నాడు. ఒక ప్రధానమంత్రికి రాస్తున్నావు, ఒక బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, బాధ్యత లేదండి? రాసేటప్పుడు 4 ట్యాంకర్లు వచ్చాయి,
4 ట్యాంకర్లు చెప్పారు, చెప్పినా వినలేదు, డౌట్ వచ్చింది, ఎన్డీడీబీ పంపించారు, ఎన్ఏఎల్ అక్రిడిషన్ చేశారు, చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ చేశారని చెప్పినా మళ్ళా ఇది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. హౌఎవర్ మిస్టర్ నాయుడు యాక్టింగ్ విత్ టోటల్ డిస్రిగార్డ్ టు స్ట్రాంగ్ రిలీజియస్ సెంటిమెంట్స్. నాకు రిలీజియస్ సెంటిమెంట్ లేదు, ఈయనకి రిలీజియస్ సెంటిమెంట్ ఉంది. రాముడి తల తీసేస్తే నేను అక్కడ ఏం జరిగిందో కనుక్కొని ప్రొటెస్ట్ చేద్దామని వెళితే రామతీర్థం నా మీద కేసులు పెట్టి పోనీయకుండా చేశారు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేసి దేవుళ్లపైన దాడులు చేసి అడ్డొచ్చిన వాళ్ళపైన కేసులు పెట్టి ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఇంకోటి రాస్తాడు నా మీద. ది ఇనాక్షన్ ఆఫ్ మిస్టర్ నాయుడు ఫర్ ది పీరియడ్ ఆఫ్ 2 months conveys that he did not believe that the ghee was adulterated physically with animal fat, and the finding of questionable quality was made in the process of routine checks as per the protocol. Totally confused. ఈ లెటర్ చదివితే అతనే ఎన్నో కాంట్రడిక్షన్స్ రాసుకునే పరిస్థితికి వచ్చి, therefore the allegation made by Mr. Naidu is purely an irresponsible statement and blatant lie made to the people political needs, political ends. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఒక పద్ధతి లేకుండా అనేదానికి ఇవన్నీ ఉదాహరణలు. ఫైనల్ గా మీరు ఒకసారి చూస్తే ఇతని బిహేవియర్ చూస్తే నా మీద ప్రధానమంత్రి రాసిన దాంట్లో, సార్ Mr. Naidu, a pathological and habitual liar, has stooped so low as to seriously hurt the beliefs of crores of people purely for political object. నాకేం పొలిటికల్ ఆబ్జెక్ట్ అండి? 93% గెలిపించారు, అందరం గెలిచాం, 100 రోజులు కూడా కాలేదు. His actions have indeed lowered not only the stature of the chief minister, but that of everyone in public life, and also sanctity of the world-renowned TTD and its practices. Sir, the entire country looks to you at this crucial juncture. It is very imperative that Mr. Naidu be reprimanded in severest way for his shameless act of spreading lies, and the truth be brought to light. Sir, this would help allay the suspicious that Naidu has created the minds of the crores of Hindu devotees and restored their faith in the sanctity of the TTD. అంటే ప్రధానమంత్రి సర్టిఫికేట్ ఇచ్చేసేయాలి, నువ్వేం చేయలేదా, నువ్వు బాగా చేశావు, ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిపిన పర్వాలేదు, నువ్వు గొప్పవాడని చెప్పి ప్రధానమంత్రి వాళ్ళు. వాట్ ఇస్ దిస్? ఏంటి ఇది యాటిట్యూడ్ ఏంటి? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయడం, ఇలాంటి పొలిటికల్ పార్టీలు ఉంటే అలాంటి పొలిటికల్ పార్టీలతో సమాధానం చెప్పడం కూడా జాతికే అవమానం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సిగ్గు ఎగ్గు లేకుంటే భయం లేకుంటే ఏమనుకుంటారో చీకొడతారేమో జరిగింది. ఎవ్రీబడి తిన్నవాళ్ళ ప్రసాదాన్ని తిన్నవాళ్లకు మర్చిపోతారండి? ఆ భోజనం తిన్నవాడు ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకున్నారు. దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారండి. ఆడవాళ్ళని ఇష్టప్రకారం తొయ్యడం ఒకటి కాదు, ఇష్టానుసారంగా జరిగే పరిస్థితి వచ్చింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడికి తెలుసు ఇవన్నీ, వెంకటేశ్వర స్వామికి. ఆయన కాపాడుకోగలుగుతాడు. ఆయన పవిత్రతను ఎవ్వడూ మలినం చేయలేడు. మనం మలినం చేస్తున్నామనుకుంటే ఆ మలినం చేయాలనే ప్రయత్నం చేసే ఎవరైనా సరే పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దాంట్లో నాకు ఏం సెకండ్ థాట్స్ లేదు. కానీ ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ప్రభుత్వం చేయవలసిన బాధ్యత అది వెంకటేశ్వర స్వామి మా దగ్గర చేపిస్తున్నాడు. అందుకని
2 రోజులు నేను అన్ని స్టడీ చేశాను. ఈఓ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించాం. 3-4 టైమ్స్ మేము మీటింగ్లు పెట్టుకున్నాం. నేను కేంద్రంలో ఉండే మంత్రులు గాని వాళ్ళతో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇక్కడుండే మిత్రపక్షాలతో మాట్లాడాను. అటు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పురంధేశ్వరితో ఇద్దరితో మాట్లాడాను. మాట్లాడినాక ఒక కన్క్లూషన్కి వచ్చాం. ఈ యొక్క టెంపుల్ యొక్క పవిత్రత కాపాడడం మా అందరి బాధ్యత. ఎలాంటి లోటు రానియమని దేవుని పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క భక్తులకి హామీ ఇస్తున్నాం. జరిగిన అపచారానికి, అపవిత్రతకి మేమందరం మీ విధంగానే బాధపడుతున్నాం, క్షోభ అనుభవిస్తున్నాం. కానీ ఎలాంటి చిన్న నిర్లక్ష్యం లేకుండా దీన్ని టోటల్గా ప్రక్షాళన చేసి మళ్లీ పవిత్రతను కాపాడి మళ్లీ ఆ దేవుడికి పూర్వ వైభవం తేవడానికి, మనం పూర్వ వైభవం తేవడానికి కాదు, ఆయనే ఆ పూర్వ వైభవం కాపాడుకుంటాడు. మన వంతు మనమందరం కూడా నిమిత్త మాత్రులుగా ఏం చేయాలనో అది చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే టీటీడీ 2 పార్ట్లు ఇక్కడ. టీటీడీ ఇప్పటికే ఒక ఆగస్టు 15న అంటే బ్రహ్మోత్సవాలకు మునిపే ఒక పవిత్ర యాగం చేస్తారు. తెలుసో తెలియకో ఎక్కడైనా తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ క్షమించమని భగవంతుని కోరుకుంటూ ఆ యాగం చేస్తారు. 3 days చేస్తారు. ఆ యాగం చేశారు. అప్పటికే ఏవైతే ఏఆర్ కంపెనీ నుంచి, నేను చెప్పిన కంపెనీ నుంచి వచ్చినటువంటి గీ వచ్చింది, వాడేశారు. అది వారు చెప్పింది నాకు మార్నింగ్. అది వాడిన తర్వాత ఇవి శాంపుల్స్ పంపించారు, కంట్రోల్ చేశారు. కానీ ఇది వచ్చింది కాబట్టి నిన్న ఆగమ సలహా మండలి మీటింగ్ పెట్టుకున్నారు. చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆలయ ప్రోక్షణపై ఏం చేస్తే బాగుంటుందో సుదీర్ఘంగా చర్చలు జరిగి వాళ్ళందరూ అనుకున్నది పవిత్ర ఉత్సవాల్లో దోషాలు తొలగిపోయినా ఇప్పుడు శ్రవణం వల్ల, అంటే వినడం వల్ల, వెలుగు చూసిన అంశాల వల్ల ఇతర దోషాలు తొలగిపోయేందుకు శాంతి హోమం నిర్వహించాలని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఇది నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు బావి వద్ద గల యాగశాలలో శాంతి హోమం ఒక పూట నిర్వహిస్తూ వాస్తు పంచగవ్య ప్రోక్షణ చేపట్టి గోవు పాలు, గోమూత్రం, గోవు నెయ్యి, గోవు పెరుగు, గోవు పేడతో ఆరాధన చేసి ఆలయంలో అక్కడుండే దీంతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రోక్షణ గావిస్తే శుద్ధి అవుతుందని ఆగమ సలహా మండలి నిర్ణయించారు. ఆ ప్రకారం రేపు ఒక్కరోజు 6 నుంచి 10 గంటల వరకు ఈ శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ ఈ కార్యక్రమాన్ని చేస్తారు. అదే మరి అన్ని టెంపుల్స్ లో కూడా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఒక సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ టెంపుల్స్ లో కూడా ఎప్పటికప్పుడు ఎలాంటి యాగాలు చేస్తారు. ఒకవేళ ఎవరైనా గాని అక్కడ కూడా చేయకపోయి ఉంటే అవన్నీ కూడా చేసి పవిత్రతను కాపాడే విధంగా అన్ని టెంపుల్స్ లో చేయమంటున్నాం. అన్ని టెంపుల్స్ లో కూడా ఒకసారి వెరిఫై చేసుకుని మనం వాడే ముడి సరుకులన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మినిస్టర్ గారికి నిన్న మొన్న ఆదేశాలు ఇచ్చాం. ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు. ఆయన వర్కౌట్ చేసి అన్ని టెంపుల్స్ కూడా ఈ సాంప్రదాయాలు కంప్లీట్ చేస్తాం. రెండోది, ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ ఆధ్వర్యంలో ఐజీ అండ్ అబౌవ్ ఒక సిట్ వేస్తాం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొత్తం ఇవన్నీ కూడా దర్యాప్తు చేసి కారణాలు, జరిగిన అపవిత్రం,
మిస్యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇస్తారు. దానిపైన గవర్నమెంట్ చాలా కఠినంగా యాక్షన్ తీసుకొని తద్వారా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఏమేం చేయాలనో అవన్నీ చేస్తాం. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఎవ్వరు కూడా ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి ఎవ్వరికి రైట్ లేదు. ప్రతి ఒక్క టెంపుల్కి, ప్రతి ఒక్క దేవాలయానికి కొన్ని ఆచారాలున్నాయి, సాంప్రదాయాలున్నాయి. అవన్నీ గౌరవించే బాధ్యత మనకందరికీ ఉంది. ఎవరైనా గౌరవించకపోతే పగడ్బందీ చట్టం ద్వారా మళ్లీ దీన్ని తీసుకొస్తాం. అదే మరికి చేసిన తప్పుల్ని పనిష్ చేస్తూనే భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏం చేయాలో అవన్నీ చేయడం కోసం ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఏ ప్రార్థనా మందిరాల్లో గాని ఒక మతమని కాదు, అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి. ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి. ఆ మతం మీద నమ్మకం ఉండేవాళ్లే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి. అందులో నేరస్తులు గాని, సంఘ విద్రోహ శక్తులు గాని అలాంటి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనేజ్మెంట్ బోర్డులు వేసేటప్పుడు. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం. అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక దేవాలయాలే కాదు, మసీదులు గాని, ప్రార్థనాలయాలు, మీ చర్చెస్ గాని అన్ని దిక్కల ఇది పాటిస్తాం. అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి. వేరే మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీల్లేదు. అది కూడా తీసుకొస్తాం. అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం, దాన్ని అమలు చేస్తాం. అదే మరిగా అన్ని దేవాలయాల్లో నేను ఇంత మునిపే చెప్పాను, ఈ ప్రోషణ శుద్ధి కార్యక్రమాలు చేస్తారు, అవి కూడా చేస్తారు. ఇంకొక పక్కన మొత్తం దేవాలయాల నిర్వహణపై ఇప్పటికే ఆగమ శాస్త్ర ప్రకారం పనిచేస్తారు. వాళ్ళకు ఒక్కొక్క టెంపుల్కు కొన్ని శాస్త్రాలు ఉంటాయి. వైష్ణవ టెంపుల్స్ ఒక పద్ధతి ఉంటుంది, అదే మాదిరిగా శైవ టెంపుల్స్ ఇంకొక విధంగా ఉంటుంది. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తారు. ఇవన్నీ ఒక కమిటీ వేసి, అడ్మినిస్ట్రేషన్, ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్ళతో కమిటీ వేసి ఇప్పుడు జరిగేటి కరెక్ట్గా జరుగుతున్నాయో లేదో చూసుకుంటూనే దీనిపైన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేసి మళ్ళా ఒకసారి అప్డేట్ చేసుకుని ఇది తూచా తప్పకుండా అమలు చేయడానికి భద్రత గాని, ఇంకొక పక్కన అక్కడ ఉండే సాంప్రదాయాలు గాని ఇవన్నీ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం. అందులో వైదిక, ధార్మిక, ఆగమ పండితులు కూడా ఉంటారు. వీళ్ళందరూ కూర్చొని ఆ టెంపుల్, ఓ టెంపుల్కి ఒక విధి ఉంటుంది కాబట్టి అన్ని టెంపుల్స్ పరిగణలో తీసుకొని రిపోర్ట్ ఇస్తారు, దాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా ఇంకో పక్కన అన్ని టెంపుల్స్ లో కూడా మహిళల్ని గౌరవించే విధంగా ఏం చేయాలో దాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఆ గౌరవించే విధంగా అవసరమైతే ప్రత్యేకమైన క్యూలా ఏమేం చేయగలుగుతా ఆ కొండే పరిస్థితులు దాంట్లో కూడా కమిటీకి ఇచ్చి అవి కూడా రికమెండేషన్లు ఇవ్వమంటాం. ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం మహిళలు కూడా ఇచ్చే విధంగా కొన్ని యాక్షన్లు తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని రేపటి నుంచి మనోభావాలు దెబ్బతిన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మరి ఈ మనోభావాల గురించి మాట్లాడిన ఇతర మతస్థులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు జరిగింది ఒక అపచారం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దాన్ని ఎవ్వరూ కూడా రెక్టిఫై చేయలేం. ఏదైతే ఈ టెంపుల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నింటికంటే, చాలా టెంపుల్స్ ఉన్నాయి మన దగ్గర, అన్నింటికంటే ఒక పెద్ద టెంపుల్, అందరూ కూడా ఆరాధించే దేవుడుండే టెంపుల్, దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల, నిర్లక్ష్యమే కాదు అధికార దుర్వినియోగం వల్ల అడుగడుగునా సెంటిమెంట్స్ దెబ్బతింటూ వచ్చాయి. కానీ అధికార మతంతో ఉన్నప్పుడు ఎవరూ దాన్ని చెప్పలేకపోయారు, చెప్పినా అణగదొక్కే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా దాన్ని ఒక వ్యాపార సంస్థగా, రాజకీయ పునరావాస కేంద్రంగా
వీళ్ళకు కావలసిన పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్లనే ఈరోజు జరిగి ఈ పరిస్థితికి వచ్చింది. చాలా మంది నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు, ఆవేదన చెందారు. నేను అపోజిషన్లో ఉంటే చెప్పారు. ఒక విధంగా కాదు జరిగిన అపచారాలన్నీ. ఏదైనా మళ్ళీ మీ మనోభావాలను కాపాడే బాధ్యత భగవంతుడి తరపున మేము తీసుకుంటున్నాం, కాపాడతాం. భవిష్యత్తులో ఇలాంటివి ఏవి పునరావృతం కాకుండా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యక్రమాలు చేపడతాం. వర్కౌట్ చేస్తాం. అన్ని కూడా దాని టైం చూసుకొని టర్మ్స్ అండ్ కండిషన్లో విల్ పుట్ ఇట్. చాలా ఒకటి రెండు కాదు, దేవునికి అపచారం చేయాలని ఆ రోజు మీరు చూస్తే పింక్ డైమండ్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేని డైమండ్ ఉందని ఈ బ్యాచ్ అంతా మా ఇల్లు రైడ్ చేయాలి అని చెప్పితే ఇది వెంకటేశ్వర స్వామికి పరువుకు సంబంధించిన విషయం, క్రెడిబుల్కి విశ్వసనీయతకు సంబంధించిన విషయమని ఆ రోజు 100 కోట్ల రూపాయలకు పరువు నష్ట దావా వేస్తే వీళ్ళు ప్రభుత్వం వస్తానే పింక్ డైమండ్ లేదు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని విత్డ్రా చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది ప్రైవేట్ కేసు ఉంది. అంటే ఎంత అప్రతిష్ట అండి ఇది. బాధ్యత లేదా మీకు? అంటే మీరు ఏమి చేసినా జరిగిపోతుందని మీకు ఒక ధీమానా, లేకుంటే గర్వమా, లేకుంటే మేము ఎవడూ ఏమీ చేయలేడు మేము అతీతులమనే ఇదే మీకు అహంభావమా? ఏమనుకుంటున్నారు మీరు? సమాధానం చెప్పమంటున్నా వీటన్నిటికీ. ఇలాంటి ఒకటి రెండు కాదు, చాలా ఇష్టానుసారంగా చేశారు. అక్కడ వేసిన వ్యక్తులు కూడా వీళ్ళకు ఎంత దరిద్రంగా తయారైపోయారంటే దరిద్రంగా తయారైపోయి చాలా మంది తిరుమలకు రావాలంటేనే ఇష్టం లేకుండా నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. దేవుని మీద ఇష్టం ఉంది కానీ అక్కడ పోతే ఈ అపవిత్రం చూడలేము, భరించలేమని రావడం మానేసి ఇంట్లోనే దేవునికి పూజ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు చక్కదిద్దాం. ఒక పద్ధతి ప్రకారం మేనేజ్మెంట్ ఉంటుంది. అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం అదే పందాలు. అంటే మనకి ఏమైందంటే పెరిగిన తర్వాత ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఆస్పెక్ట్ అయితే ఇవన్నీ తయారు చేయాలంటే కూడా చాలా సమస్యలు ఉంటాయి. దశల వారీగా చేసినప్పుడు మళ్ళీ మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ చేయాలంటే కూడా దేవునికి సేవలు చేయాలి, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా పవిత్రంగా జరగడానికి ఒక పవిత్ర భావంతో వచ్చి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు అవకాశం ఇస్తే దేవుని మీద భక్తి భయం ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఉన్నప్పుడు ఒకటి పెట్టాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి డాక్టర్స్ వస్తారు. 15 రోజులు ఒక నెల హాస్పిటల్లో పనిచేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్తారు. అదే మాదిరిగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు తిరుపతిలో సిమ్స్లో పనిచేసి ఒక 15 డేస్ అక్కడి నుంచి దేవుని దర్శనం చేసుకుని పోతే ప్రజాసేవ దేవుని సేవ రెండు అవుతాయని, మాధవ సేవ మానవ సేవ రెండు అవుతాయని పెట్టాం. అలాంటివి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. మీరు ఒకసారి చూస్తే అక్కడ వాలంటీర్స్ని చూసుంటారు మీరు. ఆ వాలంటీర్స్కి రాష్ట్రం మొత్తం పోటీ ఉంది. దేవుని దగ్గర దేవుని సేవలో ఆ పేరు కూడా ఇది ఉంది. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే వాళ్ళందరి పేర్లు శ్రీవారి సేవకులు. ఆ కార్యక్రమంలో వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారంటే ఒక భక్తిభావం, ఒక డివోషన్, డెడికేషన్, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయిబాబా చనిపోయి చాలా రోజులైనా 30,000 మంది ఆల్ ఓవర్ ది వరల్డ్ వాలంటీర్స్ ఉన్నారు స్వచ్ఛందంగా పనిచేయడానికి. అలాంటి వారి సేవలు మనం ఉపయోగించుకుంటే
అన్ని కార్యక్రమాలు కూడా సుజావుగా జరుగుతాయి. అసలు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు వస్తే ఇట్లే ఉంటాయి. ఇక్కడ బేసిక్ గా మనకు కావాల్సిన దేవుడి మీద నమ్మకం లేదు. వీళ్ళకు నమ్మకం లేకపోతే దూరంగా ఉండండి. నీకు ప్రజాస్వామ్యంలో ఓటేశారని చెప్పి దేవుని పైన పెత్తనం చేయడానికి మీరెవరండి? దట్ వాట ఒక భక్తుడికి అడుగుతాను నేను, నువ్వెవరివి? నీకేంటి సంబంధం? నేను ఇంతవరకు ఎప్పుడైనా మీరు చూడండి, ఎప్పుడు పోయినా కూడా నేను క్యూ లైన్లోనే వెళ్తాను. మాజీ ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా పోయే అవకాశం ఉంది, వెళ్ళను. నాకు అదొక భక్తి, దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం. అందుకే చెప్పాను, నేను ఏ పని చేసినా ఆయన ఒకసారి తలుచుకొని చేస్తాను. ఓకే, నేను మనిషిని, కానీ ఆయన తలుచుకుంటే నాకు ఒక ధైర్యం. ఆయన మాట కింద నేను చేసినట్టు అవుతుంది. చాలా మంది అమరు చేస్తూ ఉంటాం, అది తప్పులేదు. ఒక్కొక్కరి నమ్మకాలు బట్టి ముందుకెళ్తారు. బట్ మత సామరస్యాన్ని కాపాడుతాం. మత సామరస్యాన్ని కాపాడుతామంటే మనం ఏమీ విశ్వాసమే లేదని కాదు. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. అంటే నేనేమంటానంటే, ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు, దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు, సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఏమంటున్నా, ట్రస్టీకి ఏమంటున్నాం. ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా? ఆ సాంప్రదాయాలను గౌరవించకపోతే నువ్వెందుకు పోవాలి? నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు. యూ మస్ట్ నో దట్. అది అడిగితే బూతులు తిట్టారు. ఇంకా ఏ ఎక్స్టెంట్కి పోయారంటే, ఏంటయా హనుమాన్కి చేయి నరికేస్తే ఏమైంది? బొమ్మే కదా. బొమ్మ అండి హనుమాన్, వెంకటేశ్వర బొమ్మ అండి. రాముల వారి తల తీసేస్తే ఏముంది? ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా. ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి. ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి. రథాలు పోతే, ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో. ఆ రథం కాలిపోతే ఏమైంది? కాలిపోయింది, తేనెటీగలు వచ్చాయి. అంటే అంత రెక్లెస్ సమాధానాలు. ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది, ఏం జరగదా? ఇవి నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది. సెంటిమెంట్సే కాదు, అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ వేర్ వీఆర్ టుడే. అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది. మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది, మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే, ఎవరైనా సరే, దాని తప్పులేదు. నీకు ఏ నమ్మకం అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి, ఎదురుదాడులు చేసి, ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి, అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం.